అన్న కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు, మరి ఎంతవరకు సాధ్యం? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్న. 100% జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకు గెలుస్తారో ఉందన్న, ఇంత సంక్షేమ పథకాలు అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎన్నడూ ఏ సీఎం చేయని విధంగా సచివాలయం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి గడప గడపకి తీసుకెళ్ళి ఈ పథకం అని చెప్పి చేతికి అందిస్తున్నారన్న. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పథకాలు కానీ, ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇలాంటి సచివాలయ వ్యవస్థ కానీ చంద్రబాబు నాయుడు కాదు కదా, ఎన్టీఆర్ గారు కూడా పెట్టలేని పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారన్న. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు అందినా ఏమన్నా? అందినాయి అన్న. ఏమేమి అందినాయి? మా అమ్మకి పెన్షన్ వస్తుంది, హౌస్ పట్టా వచ్చింది, మా చెల్లికి 15,000 అమ్మఒడి పడుతుంది. అలాంటి పథకాలు చాలా వస్తున్నాయి అన్న. ఇప్పుడు మీరు అందరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడుతూ సొంత కుటుంబ సభ్యులైనటువంటి షర్మిల గారేమో నిన్న రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర సీఎంని తీసుకొచ్చి సభలు పెడుతుంది, మరి ఎలా చూస్తారు దీన్ని? షర్మిలమ్మ ఆమె చేసే రాజకీయ కుట్రకి, అనవసరంగా రాజకీయ కుట్రల్లో వైఎస్ఆర్ కుటుంబాన్ని లాగుతుంది. ఆమె ఒక పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఇంటి పేరు ఏమవుతుందన్న? మురుసుపల్లి షర్మిల అవుతుంది. వైఎస్ షర్మిల అని అవుదన్న. ఆమె ముందు ఆ పేరు మార్చుకొని రాజకీయాల్లోకి దిగాలి. ఇంకోటి ఏంటంటే, వైఎస్ షర్మిల గారు మొన్న మాట్లాడుతూ అన్నారు, జగన్ రెడ్డి అంటే, జగన్ రెడ్డి అన్నప్పుడే నువ్వు సగం చచ్చిపోయావు షర్మిలమ్మ. వైఎస్ఆర్ కుటుంబంలో అప్పుడే నువ్వు సగం చచ్చిపోయావు. జగన్ అన్నను ఎప్పుడైతే జగన్ రెడ్డి అన్నావో అప్పుడే వైఎస్ఆర్ కుటుంబంలో చనిపోయావు. ఇక నిన్ను మాత్రం నమ్మే ప్రసక్తి ఆంధ్ర రాష్ట్రంలోనే లేదు. కాంగ్రెస్ని ఎప్పుడైతే జగన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో చంపేశాడో దానికి పూర్వవైభవం తేవాలని చెప్పి నువ్వు తాపత్రయం పడుతున్నావు. అది నీ జన్మలో జరగలేని పరిస్థితి అని చెప్పి నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు పాతాళానికి దొక్కుతా జగన్ అని చెప్పి జైలుకి పంపిస్తా, తిన్న లెక్కలు మొత్తం కక్కిస్తా అని చెప్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ కాదు కదా, ఆడి తాత తరం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి వెంటుకు కూడా ఎవడో పేకలేని పరిస్థితి. ఈ రోజున ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా డైరెక్ట్ బెనిఫిషరీ డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ అకౌంట్లో డబ్బులు వేస్తున్న ఏకైక మొగోడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవ్వడో లేడు. పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చారు కదా, మన ముగ్గురు కలిసినా కూడా ఏం బీగలేరు అంటారా? ఏం బీగుతారు? నరేంద్ర మోడీ కూడా ఏం చేయలేదు. నరేంద్ర మోడీ ఏం చేస్తాడన్నా? బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో చచ్చిపోయిన పార్టీ. ఇక్కడ ఒక 1% కూడా ఓటింగ్ లేని దాన్ని కలుపుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేద్దామని చెప్పండి అన్న, ఏం చేద్దామని? ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదన్న. 100% 2024లో రెండోసారి మళ్ళా కొట్టబోతున్నాం. కుప్పం కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు. ఈసారి పవన్ కళ్యాణ్ లోకేష్ మీద 2 మహిళలు గెలవబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. 2 మహిళల చేతిలో జగనన్న ఓడిచ్చే దిశగా తీసుకెళ్తున్నాడు. మహిళలు బుద్ధి చెప్తారు పవన్ కళ్యాణ్కి, లోకేష్ కి. సానుభూతి కావాలని లేడీస్ కాబట్టి వాళ్ళకి ఓటేయాలని చెప్పి వాళ్ళ మీద కావాలని నిలబెట్టి వైఎస్ఆర్ అధినేత అని చెప్పి లేడీస్ మీద ఓటింగ్ గెలవమనండి. లేడీస్ మీద గెలవాలి కదా. ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోయాడని చెప్పి జగనన్న జీవిత చరిత్రలో రాసి ఉంటది. ఇది పక్కా 100%. ఇది రాసి పెట్టుకోవచ్చు. 2019 ఎలక్షన్ నాటికి డోక్రా మహిళకి ఎంత అయితే అమౌంట్ ఉందో అది మొత్తం మీరు కడతా ఉండండి, నేను వేస్తానని చెప్పేసి 4 కిస్తీలు. సపోజ్ 1 లక్ష ఉందనుకో, 25,000 లెక్క 4 కిస్తీలు 1,00,000 రూపాయలు అందరికి ఇచ్చేసాడు. ఫస్ట్ ఒకటి ఫీజు రిమెంబర్మెంట్ ఒకటి ఇచ్చాడు, గోరుముద్ద ఇచ్చాడు, మళ్ళీ పోతే విద్యాదీవెన ఇచ్చాడు. సో అతను పెట్టిన సంక్షేమ పథకాలు 2019 ఎలక్షన్ ముందు పెట్టిన సంక్షేమ పథకాలు మొత్తం కూడా అమలు చేస్తూ దాని తోడుగా ఈ ఆటో వాళ్ళకి 10,000, మళ్ళీ పోతే కుట్టు మిషన్లు ఒకటి ఇచ్చాడు, మళ్ళీ పోతే తోడు బండ్ల వాళ్ళకి ఇచ్చాడు, బార్బర్లకు ఇచ్చాడు. ఇవన్నీ కూడా చేశాడు అదనంగా. మళ్ళీ 40 సంవత్సరాల మహిళలకి, ఏది బీసీ ఎస్టీ ఎస్సీ మహిళలకి వాళ్ళకి వచ్చేపాటికి 15,000 రూపాయల లెక్క, 18,200 18,500 లెక్క అవి కూడా ఇచ్చింది. అదేలేన్న 18,750 లెక్క డబ్బులు కూడా ఇచ్చేసాడు. గతంలో చంద్రబాబు ఇట్లా వేయలేదా? చంద్రబాబు నాయుడు 2014 ఎలక్షన్లో 6 నెలల ముందు మీరు డోక్రా మహిళలు 1 రూపాయి కూడా కట్టనవసరం లేదు, మొత్తం నేను కడతా అన్నాడు. తీరా వచ్చేపాటికి కట్టకపోగా
6 నెలలకు వడ్డీ ప్లస్ అసలు మొత్తం మనం కట్టాల్సి వచ్చింది. తీరా వచ్చేలేకి 2019 ఎలక్షన్ నాటికి ఒక్కొక్కరు లేదు. పశువు కుంకం ఎవరికి ఇస్తారా పశువు కుంకం అంటే మన చెల్లు అక్క చచ్చిపోతే వాళ్ళు పెడతాం మనం, మన బావలు చచ్చిపోతే. అటు కాకుండా ఆ రోజు 10,000 ఇచ్చాడు ఒక్కొక్కడికి. దానివల్ల బెనిఫిట్ ఏముందంటే ఏమీ లేదు. బ్యాంకులకి వెళ్తేనేమో వాళ్ళేమో డబ్బులు ఇవ్వట్లేదు, ఎందుకంటే వీళ్ళు సరిగ్గా కట్టలేదు కదా, 6 నెలల నుంచి అసలు కట్టలేదు కదా. దానివల్ల డోక్రా మహిళలు బాగా లాస్ అయ్యారు. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ వచ్చిన పథకాలు? నాకు 1,20,000 వచ్చింది. నాకు మా అబ్బాయి ఫీజు అమౌంట్ వచ్చింది. ఇళ్ల పట్టాలు వచ్చినాయి? ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. గతంలో ఇంత సేవ చేస్తూ ఇంత పేరు పొందిన ముఖ్యమంత్రి ఎవరు లేరని ఎవరు లేరు. కానీ ఇది ఎంతవరకు నిజం మరి? నిజమే, అందరూ కనబడుతుంది కదా. ఇప్పుడు జగన్ ఏమన్నాడు, నా వల్ల మీకు లబ్ధి జరిగితే ప్రతి కుటుంబానికి నాకు ఓటు వేయండి, లబ్ధి జరగకపోతే నాకు ఓటు ఇవ్వద్దు అని వాడు చెప్తున్నాడు కదా. మరి లబ్ధి జరిగినోడు ఓటేస్తాడు. మరి లబ్ధి జరిగిన ఎంతమంది ఉన్నారంటే 190 మంది ఉన్నారు. మరి 90% ఓటు పడ్డట్లు లెక్కగా. మొత్తానికి అధికారంలోకి వైసీపీ రాబోతుందంట. కంపల్సరిగా 120 కాంచి 140 సీట్లు కంపల్సరిగా అధికారంలోకి వచ్చింది. కాబోయే సీఎం జగన్. నా పేరు సందీపం రాజేష్ అండి, కొండపల్లి మున్సిపాలిటీ, ఏబిఎంపేట. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేనే సీఎం అంటూ సభలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. మరి అటువైపు చూసుకుంటే వాళ్ళు నేనే సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు. మరి ఎవరు నిజంగా ఎవరి వల్ల మంచి జరిగిందంటారు? వాళ్ళలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అని ప్రకటించారు. రేపు వాళ్ళు మరి ముగ్గురు ఉన్నారు, ముగ్గురు 3 పార్టీలు ఎవరు సీఎం అభ్యర్థి ఇంతవరకు ప్రకటించలేదు. వాళ్ళకే కన్ఫ్యూజన్ ఉంది. ఎవరో గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కూడా తెలియదు. ఇక్కడ ఒకటే ఇది, వైసీపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆయన సంక్షేమ పాలన అంతా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆయన చూసి మరి చంద్రబాబు నాయుడు గారు నేను 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం నాకు ఉందంటారు, నా రాజకీయ అనుభవం లేదు, నీ వయసు అంటారు. మరి ఆ రాజకీయ అనుభవం లేనోడు ఈరోజు ఎవరిని చూసి భయపడుతున్నాడు? మరి ఆయన సంక్షేమ పాలన కరెక్ట్గా ఉండబట్టే కదా. కాబట్టి దాంట్లో సందేహం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారే నెక్స్ట్ ముఖ్యమంత్రి. సంక్షేమ పథకాలు ఏమన్నా అందినా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ? నాకేంటండి, మా ఏరియాలో చాలామందికి అందినాయి. ఏమేమి అందుతున్నాయి? మరి అమ్మఒడి ఉంది, చేయూత ఉంది, మరి పెన్షన్ ఉంది, ఇట్లా ఆటోలకు కానీ ఇవన్నీ సంక్షేమ ఫలాలు కూడా ఈ 5 ఏళ్ళలో కూడా ఏ ఒక్కరు కూడా ఆగలేదు, ఇంక్లూడింగ్ కరోనా టైంలో కూడా. ఇప్పుడు ఉద్యోగుల జీతాలన్నా కొద్దిగా అటు ఇటు ఆపారేమో కానీ సంక్షేమ ఫలాలు అయితే ఆయన ఇచ్చిన మాట అయితే ఎక్కడా తప్పలేదు. దాన్ని కన్ఫామ్గా నేను ఇస్తానన్నాడు, 5 ఏళ్ళు తూచా తప్పకుండా ఇచ్చారు. సో దాంట్లో ఏంటంటే సంక్షేమ ఫలం ప్రతి ఒక్కరు కూడా అంతనే, ఎవరో కూడా కంప్లైంట్ చేసింది. ఇప్పుడు పార్టీగా తిరుగుతూ ఉండడం కూడా ఎవరు కూడా మాకు ఇది రావట్లేదని కంప్లైంట్ చేసినది. ఎందుకంటే అక్కడే వాలంటీర్ ఉంటున్నాడు, అక్కడే సచివాలయం ఉంటుంది, ఏదైనా సమస్య ఉంటే ఏమంటే వాళ్ళు తీర్చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏ ఎంఆర్ఓ ఆఫీస్కో లేదా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళే పరిస్థితులు అనేది జగన్ తీసేసి దగ్గరలోనే పెట్టాడు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చెప్తారు కదా, మరి ఎలా చూస్తారు? మేము ఫస్ట్లో అయితే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాను, అదేం గోని సంచి ఉద్యోగం అని మరి హేళనగా మాట్లాడారు. మరి ప్రధానమంత్రి లాంటి వాళ్ళే కరోనా టైంలో వాళ్ళు మెచ్చుకున్నాడు. వాస్తవం ఏంటంటే ఫేవర్ సర్వే అనేది ఇవన్నీ కూడా ఇంటింటికి వాలంటీర్లు వెళ్ళే చేశారు. అది చేయటం వల్లే కరోనాతో ఎవరున్నారు ఏంటని ఆ భద్రత తీసుకొని ఆ కరోనా అనేది వేరే వాళ్ళు సోకకుండా రాష్ట్రాన్ని కాపాడిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. కాబట్టి ఈరోజు అదే ముఖ్యమంత్రిగా వస్తే చంద్రబాబు నాయుడు గారు నేను వాలంటీర్లకి భవిష్యత్తు ఇస్తున్నాను, మీ భవిష్యత్తు నాది గ్యారంటీ అంటున్నాడు. మరి ఎవరి మాట మార్పు అనేది మా జగన్ అన్న ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా కూడా వాలంటీర్నే ఉన్నారు, రేపు వచ్చినా కానీ అదే వాలంటీర్ మీద నేను పని చేస్తున్నాను. కానీ వీళ్ళు ఓసర వెళ్ళి మాటలు ఫస్ట్ ఏమో అది గోని సంచి ఉద్యోగం ఉన్నారు, కానీ ఈరోజు వచ్చేసరికి అదే వాలంటీర్లు మేము కూడా మీకు భవిష్యత్తు, ఎందుకంటే ఓట్ల కోసం. కాబట్టి వాలంటీర్ అనేది భవిష్యత్తు ఉండాలంటే వాళ్ళకి రక్షణ ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే రక్షణ ఉంటుంది. వీళ్ళన్నీ ఓసర వీళ్ళు మాటలు రేపు అధికారంలో వచ్చిన తర్వాత తీసేయటం పక్కా. మొత్తానికి వైసీపీ అధికారంలోకి వస్తుంది పక్కా అండి, దాంట్లో మాకైతే డౌట్ లేదు. మీకేమైనా డౌట్ ఉంటే మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను కదండి, మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. రేపు వాళ్ళు ఎవరు అవుతారనేది వాళ్ళకే అనుమానంగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు అవుతారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారా, లేదా లోకేష్ బాబు గారు అవుతారా, ఎవరు అవుతారనేది తెలియదు.